ఇందులో కృష్ణుడు హీఈస్ వెరీ ఎంతూజియాస్టిక్, ఎనర్జెటిక్, చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ గారు చెప్పినట్టుగానే ఆయన స్టోరీ మేము ఒక రోజు వెళ్ళి వివరించగానే ఇమీడియట్గా చాలా నచ్చి యాక్సెప్ట్ చేసి మేము తప్పకుండా చేస్తాను మేడం అని ఎలా ఉందో తెలుసు. వాటికి తగ్గట్టుగా కాకుండా ఎంతో చక్కగా మనసుకు రంజింపజేసే విధంగా మంచి పాటలు అందించి చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. సో వీళ్ళందరి కోఆపరేషన్తోనే నేను నమస్కారం. ముందుగా ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, మేము కృష్ణుడు గారితో ఇది రెండో మూవీ అనమాట. సో ఒకరోజు కాఫీ డేలో ఈ సబ్జెక్ట్ చెప్పామన్నమాట. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. సో ఆయన విన్న వెంటనే ఏంటంటే, స్క్రీన్ ప్లే అనేది చాలా కొత్తగా ఉందండి ఇది. దో ఇట్ ఈస్ ఎ రొటీన్ స్టోరీ. బ్రదర్ చెల్లెలు చనిపోవడంతో బ్రదర్ విలన్ మీద రివెంజ్ తీసుకోవడం, కానీ ఆ రివెంజ్ ఎలా తీసుకుంటాడు అనేది కొత్తగా ఉంటుంది అనమాట. పూర్తిగా సినిమా ఒక కార్లోనే జరుగుతూ ఉంటుంది. సో కార్లోనే వాళ్ళని ఎంత మానసికంగా టార్చర్ చేయాలో అంతా చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆయన రెండు షేడ్స్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికల్లా ఒక విలన్ లాగే కనిపిస్తూ ఉంటాడు. ఈయనేంటి అంతా ఆయన కృష్ణుడు అంటే ఒక కామెడీ, ఒక ఫ్యామిలీ డ్రామా ఇలాగే ఉంటుంది అనుకుంటారు. ఇందులో పూర్తిగా ఒక విలన్ లాగే ఉంటుంది. పెట్టే టార్చర్ అతి దారుణంగా ఉంటుంది అనమాట. స్కోర్లోనే పాటలు ఉంటాయన్నమాట. కానీ 6 పాటలు కూడా మీకు చాలా అంటే ప్రతి పదం కూడా మీకు వినిపిస్తుంది. ఈ మ్యూజిక్ గందరగోళం అనేది అక్కడ ఉండదన్నమాట. సో దాన్ని అంత చక్కగా ఆయన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు. ఆయన 5 సినిమాలకి ఆయనే చేశారనమాట. దో ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో ఆయన ఇవన్నీ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే మా రైటర్ గారు కూడా అంతే, ఎంతో చక్కగా ప్రతి పాట కూడా ఎంతో మీనింగ్ఫుల్గానే ఉంటుంది. ఎలా పడితే అలా ఉండదు. ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఏమి ఈ సినిమాలో ఉండదన్నమాట. హిట్ అవుతుందన్న నమ్మకంతోనే ముందుగానే అది సూపర్ హిట్ అని పెట్టాం. సో అదేదో ఒక సెన్సేషన్ అవ్వాలో ఏంటో తెలియదు, కానీ మేము పాజిటివ్గా అది అవ్వాలన్న ఉద్దేశంతోనే పెట్టి తీసామన్నమాట. నేను చూశాను, వాళ్ళు తీసే సినిమాలు పర్పస్ఫుల్గా ఉంటాయి. మిగిలినవి నేను చూడలేదు, కానీ పర్పస్ఫుల్ ఫిలిమ్స్ తీస్తారు అని తెలుసు. సో ఈ సినిమాలో కూడా ఏదో అంతా ఒక పర్పస్తో తీశారు. ఏదో కమర్షియల్ ఆర్టిస్ట్ లాంటి మన కృష్ణుడు లాంటి ఆర్టిస్ట్ని పెట్టినా కూడా పర్పస్ఫుల్ ఫిలిము. సో సినిమాకి సామాజిక బాధ్యత ఉండాలి అనే దాని మీద సామాజిక స్పృహతో తీసే ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ ఉండటం సంతోషం. ఇలాంటి సినిమాలు రావటం కూడా సంతోషం. సక్సెస్ అవ్వాలని ఉండాలని కోరుకుంటున్నాను. హెడ్ తగలబడితే సినిమా పరిశ్రమ అంటారు, ఇల్లు తగలడితే సినిమా పరిశ్రమ అంటారు, ఎవడన్నా పోలీసులు పట్టుకుంటే సినిమా పరిశ్రమ అంటారు. ప్రతిదానికి మా మీద ఆపాదించడం, మమ్మల్ని దానికి క్రియాకర్తలుగా చేయటం అనేది కొంచెం బాధపడాల్సిన విషయం. సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. జరిగిన వాళ్ళల్లో మేము పార్ట్, సమాజంలో మేము భాగమే ఇక్కడ. సో జరిగే ప్రతిదీ ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లే చేయటం లేదు అనేది కొంచెం తెలుసుకోవాలి. మొన్న షెడ్ జరిగింది, అక్కడ ఏదో ఊళ్ళో 6-7 చచ్చిపోయారు. చాలా బాధపడాల్సిన విషయం, నిజంగా బాధాకరమైన విషయం. కానీ సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఎవరు అక్కడ ఒక షెడ్ కట్టుకున్నారు, ఎందుకు తగలబడిందో తెలియదు. పక్క ఇంట్లో పోయింది, అక్కడ షూటింగ్ జరగట్లేదు, అది సెట్ కాదు. చాలామంది సెట్ వేశారట, షూటింగ్ సెట్ అట, అన్న సెట్ కాదు అది. ఎవరో గోడౌన్ పెట్టుకున్నారు, అది తగలబడిపోయింది. ఎలా తగలబడిపోయిందో తెలీదు. దానికి ఆ టైం సకాలంలో ఎక్విప్మెంట్ రాలేదు, రావాలి, దూరంలో ఉన్నప్పుడు వెళ్ళటం, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఎంతవరకు మన బాధ్యత చేస్తున్నాం? ఎంతసేపు ఎదుటోడి మీద ఆపాదించడానికి ప్రయత్నించడం కాకుండా మనకి బాధ్యత ఉంది. ప్రతి పౌరుడికి తన బాధ్యత ఉంటుంది. మనం ఎంతవరకు చేసుకున్నాం? ఇవాళ యాక్సిడెంట్ జరగకుండా ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోగలిగామా? అది చేసుకోలేకపోయాం. అసలు ఆ షెడ్లు కట్టేటప్పుడు ఎందుకు ఊరుకున్నారు? ఉండాల్సింది కదా, అటువంటి షెడ్లు రానివ్వకూడదు. అది ఆ బాధ్యత మనం చేయలేదు. సో రకరకాల ఎంతసేపు పోలీసునో లేకపోతే ఇంకోటి తిడతాం కాకుండా మనం కూడా మన బాధ్యతలు తెలుసుకోగలిగితే ఎప్పుడైనా బాగుంటుంది. తెలుసుకుని అట్ ద సేమ్ టైం ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీలో మనుషుల్ని టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మీడియా మిత్రులందరినీ ఎప్పుడు మీరందరూ మాకు ఇండస్ట్రీకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు మా కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇది కూడా చేయకుండా ఉంటే మేము చాలా సంతోషిస్తాం. నిజంగా మాలో తప్పు చేసిన వాడంటే ఎత్తి చూపించండి, తప్పేం లేదు. 100% మేము కూడా సపోర్ట్ చేస్తాం. వాళ్ళని ఏరి పారేస్తానికి మేము కూడా హెల్ప్ చేస్తాం. కానీ ఏదేదో జరిగిన దానికి ఊరికే కట్టుకథల్లాగా చెప్పి దాన్ని మా సినిమా ఇండస్ట్రీ మీద పెడతాం అనేది. సినిమా ఇండస్ట్రీ, మీరు పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, మీరు బయట వాళ్ళు కాదు, మీరు పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇవాళ నాకు జరిగింది రేపు నీకు జరగవచ్చు. అలాంటిది జరగకుండా మనం అందరం కలిసి, నిజంగా తప్పు ఉంటే మాత్రం 100% అందరం కలిసి పోరాడదాం.
తప్పు లేకపోతే మాత్రం దాన్ని కూడా సరిగ్గా చెప్పండి అని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా నాన్నగారు తెలుగురు శ్రీ సాయి కీర్తిశేషులు శ్రీ సాయి ధర్మారావు గారు, అలాగే ఆశీర్వాద్ గారు, జి ఆనంద్ గారు, వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా భారతం క్రియేషన్స్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఎవరో తెలియకపోయినప్పటికీ నాకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి వాళ్ళ తరగ ప్రతి సినిమాకు కూడాను నన్నే సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం అనేది అది నా అదృష్టం. అది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇలాగే ఈ ఈ ప్రస్థానం కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఇందులోని 6 పాటలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ 6 పాటలు కూడా అన్ని మెలోడీస్. దీనికి చక్కని సాహిత్యాన్ని అందించారు బికే ఈశ్వర్ గారు. శ్రీకృష్ణ, గీతామాధురి, ప్రణవి, కృష్ణారావు, ధనుంజయ, సాహితి, స్వాతి వీరందరూ కూడా ఈ గీతాన్ని ఆలపించారు. దీనికి మధుర ఆడియో శ్రీధర్ గారు మాకు ఎంతగానో సహకరించారు. మేడం గారు వెళ్ళి అడగగానే శ్రీధర్ గారు వెంటనే ఒప్పుకొని వాళ్ళ మధుర ఆడియో ద్వారా ఈ ఆడియోని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు మా టీఎం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సూర్యకమల గారు, డాక్టర్ కమల గారు ప్రొడ్యూసర్స్గా నిర్మించిన చిత్రం. ఈ కాన్సెప్ట్ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చిన్న సినిమాలు అయినా సరే మంచి కాన్సెప్ట్స్, అంటే నాకు ఒకే రకం కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ చేయడానికి ఒక యాక్టర్గా నాకు అంటే బాగా చేయడానికి స్కోప్ ఉన్న చిత్రం అండి. అండ్ ప్రేమ్చంద్ గారు మంచి స్క్రీన్ ప్లే డైరెక్షన్, మంచి స్టోరీతో పాటు మంచి స్క్రీన్ ప్లే చేశారు ఈ మూవీ. డెఫినెట్గా ఒక యాక్టర్గా నేను డిఫరెంట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి నా పెర్ఫార్మెన్స్లో మంచి ఇంటెన్సిటీ కనపడుతుంది ఇందులో. అండ్ బాగా చేయించారు డైరెక్టర్ గారు. అండ్ సూర్యకుమార్ గారు ప్రొడ్యూసర్గా కాకుండా నేను కాకినాడలో 10th చదువుతున్నప్పుడు నా స్కూల్కి ఆవిడ ప్రిన్సిపల్. అండ్ మా ప్రిన్సిపల్ గారి సినిమా మళ్ళీ నేను చేయడం జరిగింది. ప్లస్ ఈశ్వర్ గారు మాటలు చాలా బాగున్నాయి, డైలాగ్స్ అవి కూడా చాలా బాగా పాత్రికేయులు కాబట్టి అంటే మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా రాశారు, మంచి సెన్సిబుల్గా రాశారు. ఒక యాక్టర్గా డెఫినెట్గా నాకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపెట్టడానికి డెఫినెట్గా ఈ చిత్రం నాకు బాగా ఉపయోగపడుతుంది.